హాయ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం ఒక అభినయ గేయాన్ని నేర్చుకుందాం. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఏ ఊరు వెళదాం? ఏ ఊరు వెళదాం అనే అభినయ గేయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నేను పాడతాను. మీరు అభినయం చేయండి. బండెక్కి మనము ఏ ఊరెళదాం? బండెక్కి మనము బద్వేలు వెళదాం. సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెళదాం? సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళదాం. నౌకెక్కి మనము ఏ ఊరెళదాం? నౌకెక్కి మనము విశాఖ వెళదాం. రైలెక్కి మనము ఏ ఊరెళదాం? రైలెక్కి మనము రేణిగుంట వెళదాం. విమానమెక్కి మనము ఏ ఊరెళదాం? విమానమెక్కి మనం వెయ్యూళ్ళెళదాం. ఓకే. రైట్ పిల్లలు. మీరు అభినయం చేశారా? వెరీ గుడ్. మరి ఇక్కడ కొన్ని పేర్లున్నాయి. ఆ పేర్లు దేనికి సంబంధించినవో మీరిప్పుడు చెప్పగలగాలి. ఓకే. ఫస్ట్ ఏమొస్తుందో మీరు అభినయ గేమ్‌లో విన్నారు కదా! జాగ్రత్తగా వినకపోతే మరోసారి వినండి. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. వీళ్ళు దేని మీద వెళ్తున్నారు? యెస్. బండెక్కి మనము ఏ ఊరు వెళదాం? యెస్. బద్వేలు వెళదాం. ఇది ఇది ఏ చిత్రం ఇది? యెస్. సైకిల్. సైకిల్ ఎక్కి ఏ ఊరు వెళ్దామని చెప్పారు? యెస్. శ్రీశైలం. ఇదే బొమ్మిది? నౌక. యెస్. నౌక. ఓడ అని అంటాం కదా! నౌకెక్కి మనం ఏ ఊరు వెళ్దామని చెప్పారు పద్యంలో? పాటలో? యెస్. విశాఖ వెళదాం. ఇదే చిత్రం ఇది? యెస్. రైలు. రైలెక్కి మనము రేణిగుంట వెళదాం. మరి విమానం ఎక్కి ఏ ఊరు వెళ్దాం? వెయ్యి ఊళ్ళు వెళ్దాం. ఓకే. రైట్ పిల్లలు. చూసారా వీళ్ళు బండి మీద ఎక్కడికెళ్తున్నారు? బద్వేలు వెళ్తున్నారు. మరి ఈమె ఎక్కడికి వెళ్తుంది? సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళ్దాం. యెస్. నౌక. షిప్. షిప్ ఎక్కి మనం ఎక్కడికి వెళ్దాం? విశాఖ వెళ్దాం. నౌక ఎక్కి మనము విశాఖ వెళదాం. యెస్. ఇదేంటిది? రైలు. చూసారా ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారక్కడ? రైలెక్కి మనము రేణిగుంట వెళదాం. రైట్. విమానం ఎక్కి మనము వెయ్యూళ్ళు వెళ్దాం. ఇప్పుడు ఈ అభినయ గేయాన్ని మీరు అభినయం చేస్తూ పాడగలరా? వెరీ గుడ్. ఈ కింది వాటిని జతపరచండి. అక్కడ తిరుగుతున్నాయి చూడండి. విశాఖ, రేణిగుంట, శ్రీశైలం, వెయ్యూళ్ళు, బద్వేలు. ఏది దేనికి మ్యాచ్ అవుతుందో మీరు చెప్పగలగాలి. ట్రై చేస్తారా? ఓకే. ట్రై చేస్తూ ఉండండి. 2 మినిట్స్ టైమ్ ఇస్తాను మీకు. చెప్పాలి. వెరీ గుడ్. మళ్ళీ కింది వాటిని జతపరచండి అని ఇచ్చారిక్కడ. సరిగ్గా మీరు చెప్పాలి. చూడండి. అవి ఎలా ఇవతల వైపు కొన్ని, అవతల వైపు కొన్నున్నాయి. ఏ 2 ఒకేలా మూవ్ అవుతున్నాయో అది దాని ఆన్సర్ అన్నమాట. మీరు కరెక్ట్‌గా గమనిస్తే ఏవి మ్యాచ్ అవుతాయో మీరు చెప్పగలుగుతారు. చూడండి. ఇవతల లైన్‌లో ఉండేవి, అవతల వైపు వరుసలో ఉండేవి కూడా 2 ఒకే వైపు ఉండేవి. ఉదాహరణకి నేను చెప్తాను ఒకటి. రైలు, రేణిగుంట. చూడండి 2 ఒకేలా మూవ్ అవుతున్నాయి. అలాగే మిగిలినవన్నీ కూడా.
బావుందా పిల్లల వీడియో? మీకు నచ్చిందా? వెరీ గుడ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ పిల్లలు.